మన అవసరాలను గమనించి మరి మన బండి సంజయ్ అన్న గారు 77 కోట్ల రూపాయలు ఏదైతే మనకు ఆ బ్రిడ్జ్ కోసం కేటాయించినారో దాన్ని కొంతమంది చొక్కరాపల్లెట్టు అదే ఊరది రాజీపూర్ అని చెప్పేసి మరి బులెటిన్ రిలీజ్ చేసుకుంటున్నారు. అయ్యా మరి ఎమ్మెల్యే గారు కోమపల్లి సత్యనారాయణ గారు మీకు నమస్కారం తెలియజేస్తున్నాం గన్నేవరం గ్రామం తరఫున. మరి అదైతే చొక్కరాపల్లెట్టు గాజీపూర్ అయితే మాకు దగ్గర 22-23 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఏది కరీంనగర్. ఇట్లా మన పాత ఎలగందల నుంచి అయితే 13 కిలోమీటర్లు వస్తుంది. ఇట్లా యాసవడకెళ్ళి అయితే 11 కిలోమీటర్లు వస్తుంది. కాబట్టి ఈ యాసవడకెళ్ళి పెట్టినా కూడా పాత ఎలగందల రోడ్లో పెట్టినా కూడా వాళ్ళకి ఏదైతుందో చొక్కరాపల్లె వాళ్ళకు 19-20 కిలోమీటర్లు ఆనంగా బ్రిడ్జ్ చేసినా కరీంనగర్ వస్తుంది. ఈనంగా పోతే వాళ్ళకు కూడా ఇంకో 4-5 కిలోమీటర్లు తగ్గుతుంది చొక్కరాపల్లె వాళ్ళకు కూడా. కాబట్టి ముక్కు ఎక్కడ ఉందంటే గిట్ల చూపెట్టే బదులు కరీంనగర్ గిట్లా ఉంటుంది. కాబట్టి ఈ కరీంనగర్కి పోవాలంటే గన్నేవరం గ్రామానికి కానీ గన్నేవరం మండలం ఉన్నటువంటి ప్రజలకు అందరికి కానీ విద్యంకి కానీ మన ఇల్లంతకుంట వాళ్ళకి కానీ దగ్గర 30-40 వేల మందికి ఓటర్స్కు మరి ఇది మంచి దగ్గర ఉంటుంది, అవైలబుల్గా ఉంటుంది. ఆ చొక్కరాపల్లి నుంచి వేస్తే ఓన్లీ 300 నుంచి 400 మందికి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. దయచేసి మరి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు గన్నేవరం గ్రామం తరఫున అన్న తరఫున మరీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. నేను చెప్పేది అబద్ధం అయితే మీరు సర్వే చేయండి. ఈ సర్వేలో ఏది దగ్గర అయితే దాని నుంచే మా నష్టాలను మీరు ఆదరించి ఆ బ్రిడ్జిని శాంక్షన్ చేసినందుకు మరీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. నేను చెప్పిన రూట్లో యాసడకెళ్ళి కానీ ఎల్లెదకెళ్ళి అయితే మనకు హైదరాబాద్ కూడా 10-15 కిలోమీటర్లు తగ్గుతుంది. నిజంగా వాళ్ళకి తగ్గుతుంది. టోటల్ ఈ ఏరియాలో ఉన్న 3 మండలాల ప్రజలకు తగ్గుతుంది. ఈ 3 మండలాల ప్రజల అభివృద్ధి కావాలన్నా తమరికి ఓన్లీ 300-400 మంది ఉన్నటువంటి చొక్కరాపల్లెను దయచేసి పక్కన పెట్టి పక్కన పెడితే వాళ్ళకి లాభం ఇంకా 3-4-5 కిలోమీటర్లు వాళ్ళకే తక్కువ వస్తుంది. కాబట్టి మరి ఇది గమనంలో ఉంచుకొని తమరు ఏదైతే యాసోడ కానీ పాత ఎలిగందల నుంచి కానీ ఇస్తే మరి మీ అందరికీ కూడా మేము కుటపడి ఉంటామని చెప్పేసి మరి మీకు నమస్కారం తెలియజేస్తూ మరి ఈ బ్రిడ్జిని యాసోడకెళ్ళి కానీ ఎలిగందలకెళ్ళి కానీ వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలకు అందరికీ నమస్కారం. బ్రిడ్జి అనేది 2013 స్టార్ట్ చేయడం జరిగింది. అందరి సహకారంతో మనం ముందుకు తీసుకొచ్చినాం. ఇది ఏంటంటే మనకు చొక్కరావుపల్లి అద్దు యాసవాడ ముద్దు అనే నినాదం తీసుకొచ్చినాం. మనకు నేరుగా గన్నేవరం బ్రిడ్జి వెళ్ళాలి, లేకపోతే ఎంత పోరాటమైనా సిద్ధంగా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కేంద్ర మినిస్టర్ బండి సంజయ్ గారు వెంటనే ఈ ప్రజల గురించి ఆలోచించి మాకు యాసవాడ నుండి నేరుగా గన్నేవరం వెళ్తేనే మంచిగా ఉంటుంది. చొక్కరావుపల్లి అనేది అది ఓన్లీ 300 ఓట్ల కొరకు వేస్తే అది ఏ మాత్రం పనిచేయదు. ఇక్కడ ఒక 20,000 జనాభా ఉన్నది ఈ 17 ఊర్లలో. అందుకే ఈ జనాభా దృష్టి పెట్టుకొని ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మాకు ఈలంగా వచ్చే విధంగానే మళ్ళొకసారి సర్వే చేసి మాకు ఈలంగా బ్రిడ్జ్ చేయాలని మీ ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తున్నాం. ఈరోజు బ్రిడ్జి జేఏసీ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ గన్నేవరం మండల అన్ని గ్రామాల ప్రజలు మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా ముదిరాజు సోదరులందరికీ ఈ సభావేదిక తరఫున నమస్సుమంజలు తెలుపుతున్నాం. నిన్న మొన్న దాకా పత్రికలు చూస్తూ ఉంటే సంతోషం అనిపించింది. ఎందుకంటే కేంద్ర మంత్రివర్యులు ఏదైతే సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఉన్నారో, మరి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారో, ఇద్దరు కలిసి ఇచ్చిన మాట తప్పకుండా బ్రిడ్జి చేస్తున్నారనే సంతోషం అనిపించింది. కానీ ఆ సంతోషం త్వరలోనే ఆవిరైపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే మండల కేంద్రంలో 6,000 జనాభాను వదిలి ఈ గ్రామం మండల కేంద్రమైనటువంటి గన్నేవరం గ్రామంలో 6,000 జనాభాను వదిలి దాదాపు 600 కూడా లేని గ్రామం ద్వారా వేసినట్టయితే అది మండల కేంద్రానికి ఎలాంటి ఉపయోగం లేదు. ప్రజాధనం 77 కోట్లు దుర్వినియోగం చేసడం సమంజసం కాదు. ప్రజల నాడి తెలుసుకొని ప్రజాధనం ఎట్లా వెచ్చిస్తున్నారు కాబట్టి ప్రజల తరఫున ప్రజల నాడి తెలుసుకొని ప్రజల మనోభావాలను తెలుసుకొని
గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు గౌరవ కేంద్ర మంత్రివర్యులు సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ వేదిక తరఫున మీరు 77,000 కోట్లు పెడతా ఉన్నారు. అది ఎవరికి ఉపయోగపడాలి? ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి దాదాపు 2,000 మంది మత్స్య కార్మికులు ఉన్నారు. వాళ్ళు పొద్దున్న చేసే జాలాలు చేపల వేటలు చేసుకుంటారు. వాళ్ళు అమ్ముకోవడానికి దాని 9 కిలోమీటర్ల లోపల కరీంనగర్ ఉంటుంది. అదేవిధంగా కూరగాయలు పండించే రైతులు మేడారం కానీ, కాసింపేట కానీ, మాదాపూర్ కానీ, గన్నేరురం కానీ, పార్వేల కానీ కూరగాయలు వండే రైతులు ప్రధానంగా ఆధారపడి ఉన్నారు. వాళ్ళు కూడా తొందరగా పోయి అమ్ముకోవాలంటే ఇలా 36 కిలోమీటర్లు పోయే బ్రిడ్జ్ ఏదైతే ఉందో 9 కిలోమీటర్ల దూరంలో అవుతున్నది. ఇక్కడ యాసవాడ నుంచి నేరుగా మండల కేంద్రం గన్నేరురానికి వేసినట్టయితే ఈ విధి విధానాలన్నీ తెలుసు, వాళ్ళకు తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నారని ఆవేదన చెందుతా ఉన్నాం. ఈ గన్నేరురం మండల ప్రజలందరం దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ వేదిక తరఫున ప్రజల తరఫున, గన్నేరురం మండల ప్రజల తరఫున కేవలం ఈ బ్రిడ్జి కనుక చొక్కరాపల్లి గ్రామం తరఫున వేసినట్టయితే ఓన్లీ చొక్కరాపల్లి గ్రామానికే ఉపయోగపడుతుంది. అక్కడ ఉన్న నాయకులకు కూడా ఈ వేదిక తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు రాబోయే రోజులలో ఓఆర్ఆర్ అని సుడా మాస్టర్ ప్లాన్ అనేది చేసిర్రు. దానిలో మీ చొక్కరాపల్లి కవర్ అవుతుంది. మీకు ఆ బ్రిడ్జ్ వస్తుంది 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలకు. పక్కనే 3 కిలోమీటర్ల దూరం కొత్తూరులో ఉన్నది మీకు బ్రిడ్జి. దయచేసి మీరు ఏమనకుండా తెల్లారు లేస్తే మీరు కూడా మండల కేంద్రం అవసరమే, మండలం అవసరమే. మండల కేంద్రం ద్వారా వేయడానికి మీరు కూడా సహకరించినట్టయితే, మండల ఐక్యత ప్రజలు ఉన్నట్టయితే ప్రజాప్రతినిధులకు కూడా ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా గన్నేరురం మండలం ద్వారానే నేరుగా యాసవాడ నుంచి కానీ, ఇప్పుడు గంగ్లకమారుగా కడుతున్నటువంటి చింతకుంట బ్రిడ్జి కనెక్టివిటీ కానీ ఏ రకంగా వేసి గన్నేరురం మండల కేంద్రంగా నేరుగా చేసినట్టయితే గన్నేరులో మళ్ళీ ఉన్నటువంటి ఇప్పుడు 6,000 మంది వీళ్ళు, 2,000 మంది కాసింపేట, 2,000 మంది పార్వెల్ల, 2,000 మంది మైలారం, 2,000 మంది మాదాపూర్ ముఖ్యంగా వీళ్ళైతే లాభపడతారు. ఈ గ్రామాలలో ముఖ్యంగా చేపల వృత్తి చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన కూరగాయలు పండించే రైతులు ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరికీ ఇన్ని కుటుంబాల పిల్లలు కూడా చదువుకోవడానికి డైలీ అకౌంట్ అక్కడ హాస్టల్లో నుండి వ్యవహారాలు భరించి ఇది చేసే కంటే పిల్లలకు కూడా చదువులు కూడా ఈజీగా అవుతాయి. రోజు రావచ్చు పోవచ్చు. వాళ్ళకు 9-10 కిలోమీటర్లే కాబట్టి రోజు రవాణా సౌకర్యం ఈజీగా ఉంటుంది. ఇవన్నీ గుర్తించి మండల కేంద్రానికి చేయాలి తప్ప మేమందరం ఐక్యంగా మిమ్మల్ని సన్మానించదలుచుకుంటే మేము ఇప్పుడు 6,000 మందిని మీరు ఎప్పుడు చెప్తప్పుడు బండి సంజయ్ గారి ఇంటి ముంగటికి వస్తాం, ఎమ్మెల్యే కవంపల్లి గారి క్యాంప్ ఆఫీస్కి వస్తాము. మాకు ఇంత ప్రజా సమస్య కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలకు కావాల్సిన అవసరం కోసం ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ మార్పిడి చేసి మండల కేంద్రానికి నేరుగా చేయాలని చెప్పి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మండల కేంద్రంలో అన్ని గ్రామాల ప్రజలు, ముఖ్యంగా గన్నేరువరం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పార్టీలకు అతీతంగా పాల్గొన్నందుకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే లోయర్ మానేరు నిర్మాణంతో గన్నేరువరం భారీగా నష్టపోయింది. గతంలో వ్యవసాయ భూములు కానీ కోల్పోయినాం. అలాగే కరీంనగర్కు దూరం అయినాం. 40 సంవత్సరాల నుంచి మనం కరీంనగర్ పోవాలంటే 40 కిలోమీటర్లు తిరుగుకుంటా ప్రతి విషయంలో, విద్యా విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ మనం గన్నేరువరం ప్రజలు చాలా నష్టపోయారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు గుర్తించి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు, అలాగే మన శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు బ్రిడ్జి నిర్మించినందుకు వాళ్ళు ఒప్పుకున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కానీ మా గన్నేరువరం మండల ప్రజలందరి రిక్వెస్ట్ ఏంటంటే గన్నేరువరం నుంచి నేరుగా యాసవాడకు కానీ చక్కగా లేదంటే ఎలుగందులకు కానీ బ్రిడ్జ్ చేసినట్టయితే గన్నేరువరం మండలంలో ఉన్న ప్రజలందరికీ అనుకూలంగా ఉంటుంది. ఏ ఒక్క ఊరికి కూడా ఇబ్బంది ఉంటుంది. ఏదో ఒక కడకేస్తే ఏంటంటే మిగతా ఊర్లకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని సానుకూల కోణంలో ఆలోచించి ప్రజలందరి అభిప్రాయానికి అనుగుణంగా పాలకులు పాలించాలి. కాబట్టి దయచేసి దీన్ని మా గన్నేరువరం గ్రామ ప్రజల రిక్వెస్ట్గా భావించి వేరే అన్యదా భావించకుండా మీరు దీన్ని మంచి మనసుతో అర్థం చేసుకొని మాకు బ్రిడ్జిని గన్నేరువరం టు ఎలుగందుల కానీ, గన్నేరువరం టు యాసవాడ కానీ శాంక్షన్ చేయాలని సభాముఖంగా మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు గన్నేరువరం మండల కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీల పక్షాన, అన్ని కుల సంఘాల పక్షాన చొక్కరాపల్లెకు బ్రిడ్జి వద్దు, గన్నేరువరంకు బ్రిడ్జి ముద్దు అనే నినాదంతో సమావేశం కావడం జరిగింది. ఇక్కడ 1980లో ఎల్ఎండి నిర్మాణం తర్వాత గన్నేరువరం కరీంనగర్కు దూరమైంది. అంతకుముందు గన్నేరువరం కేంద్రం నుండి కరీంనగర్కు నడుచుకుంటూ వెళ్లే వాళ్ళము. 9 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉన్న డిస్టెన్స్ ఇలా ఎల్ఎండి నిర్మాణం తర్వాత 40 కిలోమీటర్లకు పెరిగింది. ఇన్ని సంవత్సరాల నుండి 50 సంవత్సరాల నుంచి మనం ఇబ్బందులు పడుతున్నాము. ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు, మానకొండ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు, కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారికి ఈ గన్నేరువరం మండల కేంద్రంలో మానేరువాగు మీద బ్రిడ్జి ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము. కాకపోతే గౌరవ ఎమ్మెల్యే గారిని, గౌరవ ఎంపీ గారిని ఇక్కడ అధికారులు తప్పుదోవ పట్టించారు. గన్నేరువరం మండలం నుండి ఎలుగందులకు బ్రిడ్జి వేస్తే దగ్గరయ్యే విషయాన్ని చెప్పకుండా ఈ బ్రిడ్జిని చొక్కరాపల్లి నుండి కాచిపూర్ వేస్తే దగ్గరైతే అనే విషయాన్ని అధికారులు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి తప్పుదోవ పట్టించారు. కాబట్టి
గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ గారు దీన్ని మళ్ళీ తిరిగి సర్వే చేయించాలి, కొత్త ప్రతిపాదనలు పంపించాలి. ఈ గన్నేరు మండల ప్రజల అభిష్టం మేరకు మాత్రమే బ్రిడ్జి నిర్మించాలి. ఏ ఒక్క గ్రామాని కోసం కానీ, ఏ ఒక్క నాయకుని కోసం కానీ ఈ బ్రిడ్జి నిర్మాణం చేయరాదని గన్నేరు మండల ప్రజలంగా అందరం ఐక్యంగా ఈరోజు పోరాటం చేస్తున్నాం. అన్న, ముఖ్యంగా నేను బండి సంజయ్ అన్న మీకు ఒకటే చిన్న విషయం చెప్పి ముగిస్తా. అన్న, బండి సంజయ్ అన్న, మీరు ఇక్కడ గన్నేరవరం గ్రామంలో ఓట్ల కోసం వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు ఒకే ఒక వ్యక్తి మీకు బ్రిడ్జి కోసం అని లీడర్ ఇచ్చినప్పుడు, మీ బ్రిడ్జి మీకు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినప్పుడు మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి గెలిపించారన్న మా గన్నేరవరం ప్రజలు, మండల ప్రజలు. అదే ఈరోజు మీరు చొక్కరాపల్లి అయితే బ్రిడ్జి ఇచ్చిర్రో అప్పుడు మొత్తం డిసప్పాయింట్ అయ్యారన్న. ఇప్పుడు మీరు యాసవాడ నుంచి ఇట్లా బ్రిడ్జి మంజూరు చేస్తే మీలను గుండెల్లో పెట్టుకొని మీరు ఎన్నేళ్ళైనా గెలిపించడానికి గన్నేరవరం సిద్ధంగా ఉంటారని మేము తెలియజేస్తున్నాం జేఏసీ తరఫున. థ్యాంక్ యూ అన్న.